గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ అర్త్ అవర్ 2022. సో 2022కి సంబంధించి అర్త్ అవర్ థీమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేటప్పటికి షేప్ అవర్ ఫ్యూచర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం షేప్ అవర్ ఫ్యూచర్. అసలు ఈ అర్త్ అవర్ని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే దీనికి కారణం సిడ్నీగా చెప్పచ్చు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఫస్ట్ టైం ఈ లైట్స్ ఆఫ్ చేయడం అనేది స్టార్ట్ చేశారంటే 1 అవర్ పాటు ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్షన్గా సింబల్గా. దాని తర్వాత ప్రపంచంలో 700 సిటీలు దీన్ని అడాప్ట్ చేసుకున్నాయంట. సో దాని తర్వాత వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ అని చెప్పేసి ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది. సో దీని యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్, సో మార్చ్ మంత్లోని ఆఖరి శనివారం ఏదైతే ఉంటుందో ఆ రోజున అండ్ 180 కంట్రీలు వాళ్ళ యొక్క లోకల్ టైంలో రాత్రి 8:30 నుంచి 9:30 8:30 PM నుంచి 9:30 PM మధ్యలో ఇండస్ట్రీస్ కానీ హౌస్ హోల్డ్స్ కానీ ఒక 1 అవర్ పాటు లైట్స్ని ఆఫ్ చేసే కార్యక్రమంగా ఈ అర్త్ అవర్ అనేది తీర్చిదిద్దబడింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దీంతో పాటు మీరు అర్త్ డేని గుర్తుపెట్టుకోవచ్చు. ఏప్రిల్ 22 ఏప్రిల్ 22 అనేది అర్త్ డేగా ఉంది అండ్ మార్చ్ 22 అనేది మనకి ఇంటర్నేషనల్ వాటర్ డేగా కూడా ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ అ డెసిగ్నేటెడ్ విచ్ డే యాజ్ అ నేషనల్ డాల్ఫిన్ డే. సో మనకి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏ రోజుని జాతీయ డాల్ఫిన్ దినోత్సవంగా ప్రకటించింది అని అడిగారు. సెప్టెంబర్ 5, మార్చ్ 5, ఆగస్ట్ 5, అక్టోబర్ 5. సో అక్టోబర్ 5 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జనరల్గా మనకి టీచర్స్ డే అనేది జాతీయ టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5, ఇంటర్నేషనల్ టీచర్స్ డే అనేది అక్టోబర్ 5. అదే అక్టోబర్ 5న మనకి అండ్ కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ శాఖ ఏదైతే ఉందో దీనికి మనకి భూపేంద్ర యాదవ్ గారు మంత్రిగా ఉన్నారు. సో ఈయన ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ ఏమని నిర్ణయించింది అంటే ఇక మీదట ఈ సంవత్సరం నుంచి అక్టోబర్ 5ని జాతీయ డాల్ఫిన్ దినోత్సవంగా నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే భారతదేశంలో మనకి రివర్లో అంటే నదిలో కనిపించే డాల్ఫిన్స్ అనేవి రెండుగా విడగొట్టబడతాయి. ఒకటి గంగా డాల్ఫిన్ అని చెప్పేసి పిలుస్తారు, ఒకటి గంగా డాల్ఫిన్, ఇంకొకటి సింధు నదికి సంబంధించిన డాల్ఫిన్. సో గంగా డాల్ఫిన్ అనేది ఇండియాలో కనిపిస్తుంది, నేపాల్లో, బంగ్లాదేశ్లో ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అండ్ సింధు డాల్ఫిన్ అనేది కేవలం పాకిస్తాన్లోనే కనిపిస్తుంది. ఇండియాలో వచ్చేటప్పటికి పంజాబ్ రాష్ట్రంలోని బియాస్ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ కనిపించడం జరుగుతుంది. సో వీటి యొక్క ఉనికి అనేది తగ్గిపోతుంది. దాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మనకి అటవీ మరియు వాతావరణ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అక్టోబర్ 5 అనేది ఏటా మనకి జాతీయ డాల్ఫిన్ డే, ఏదైతే మనకి భారతదేశ జాతీయ జల జంతువు నేషనల్ ఎక్విటిక్ యానిమల్గా డాల్ఫిన్ ని చెప్తున్నామో సో దాని యొక్క డేని మనకి డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే దీనికి ఒక శాంచురీ కూడా ఉంది, బీహార్లోని విక్రమశీల గ్యాంజెటిక్ డాల్ఫిన్ సెంచరీ అనేది కూడా మనకి శాంచురీ అనేది కూడా లొకేట్ అయ్యి ఉంది. సో అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద మెసేజ్ ఆథర్ ఆఫ్ ద వరల్డ్ థియేటర్ డే 2022. సో మనకి వరల్డ్ థియేటర్ డే అనేది ఇటీవల నిర్వహించబడింది. సో ప్రతి సంవత్సరం కూడా అంటే ఫ్రాన్స్లో మొట్టమొదటిసారిగా ఏదైతే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ అనేది ఉందో సో అది దీన్ని స్టార్ట్ చేసిందంట, ప్రపంచ థియేటర్ దినోత్సవం. సో అప్పటి నుంచి కూడా ఒక పర్సన్ని ఏమంటారు ఒక ప్రముఖ రచయితని తీసుకొని ఈ వరల్డ్ థియేటర్ డే రోజున సందేశాన్ని రచించడం జరుగుతుంది, ఆయనతో రచింప చేయడం జరుగుతుంది. ఫస్ట్లో మనకి జీన్ కాక్టో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయనతో మనకి ఫస్ట్ వరల్డ్ థియేటర్ డే రోజు మెసేజ్ రాయిపించారంట. అయితే 2022లో ఈ మెసేజ్ని USA యొక్క రచయిత అయిన మనకి పీటర్ సెల్లర్స్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్యాటర్ సెల్లర్స్ సో ఆయనతో రచించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకుంటే హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్. సో ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఇక్కడ మనకి డెస్మండ్ టూటు అండ్ దలైలామా కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరూ కలిసి రాసిన బుక్గా మనకి అండ్ ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అనే దాన్ని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి విక్రమ్ సేథ్ గారు చాలా బుక్స్ రాశారు. అండ్ అన్సూటబుల్ బాయ్ అనేది ఈయన రాసిన బుక్స్లో పాపులర్గా చెప్పొచ్చు, అండ్ అన్సూటబుల్ బాయ్. బట్ ఇక్కడ ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అనేది ఈసారి మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నది. దీన్ని డెస్మండ్ టూటు అండ్ దలైలామా ఇద్దరూ కలిసి రచించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్,
హూ హ్యాస్ టేకెన్ యాజ్ ద ఓత్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్కి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణం స్వీకారం చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అక్కడ మీకు భగవంత్ సింగ్ మాన్ నుంచి కనిపిస్తుంది కదా, పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఇటీవల మనకి ఎంపిక అయింది భగవత్ సింగ్ మాన్ గారు. ఇక కేశవ్ ప్రసాద్ గారు, బ్రజేష్ పాఠక్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్గా సో మనకి ఇటీవల అపాయింట్ అయ్యారు. ఆర్టికల్ 164 అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. ఈ కాన్స్టిట్యూషన్లోని ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ మే అపాయింట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ స్టేట్. ఒక స్టేట్ యొక్క ముఖ్యమంత్రిని గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది ఎన్నిక తర్వాత. సో అలా కూడా ఈ ఆర్టికల్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా ప్రస్తుతం మనకి ఆనంద్ బెన్ పటేల్ ఉన్నారు. ఆనంద్ బెన్ పటేల్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి గోవింద వల్లభ పంత్ అనే పర్సన్ ఉత్తరప్రదేశ్ యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన ఎవరైతే మనకి కళ్యాణ్ సింగ్ గారు ఉన్నారో ఈయన రాజస్థాన్కి కూడా గవర్నర్గా చేశారు. అండ్ కళ్యాణ్ సింగ్ గారికి 2022 పద్మ విభూషణ్ అవార్డు అనేది కూడా లభించింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఇస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ నాటో. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో డేవిడ్ మాల్పస్ ఇచ్చారు. సో మనకి వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి డేవిడ్ మాల్పస్ ఉన్నారు మనకి చైర్మన్గా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి క్రిస్టలినా జార్జియోవా, వరల్డ్ బ్యాంక్కి డేవిడ్ మాల్పస్, అండ్ యునెస్కో ఏదైతే ఉందో సో దానికి సంబంధించి చైర్మన్గా ఎవరైతే మనకి అడ్రీ ఎజోలి అనే పర్సన్ ఉన్నారో ఆమె ఉన్నారు. అండ్ నెక్స్ట్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ అనే పర్సన్ మనకి నాటోకి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. అయితే సెప్టెంబర్కి ఈయన పదవి కంప్లీట్ కానుంది. అయితే తిరిగి మళ్ళీ 2023 సెప్టెంబర్ వరకు ఈయన పదవిని పొడిగించారు. సో అందుకని వార్తల్లోకి రావడం జరిగింది. నాటో యొక్క టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 30గా ఉన్నారు. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి బెల్జియంలోని బ్రస్సెల్స్ కేంద్రంగా ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రీసెంట్లీ Mario Mazzila has won the Governor of the Year award for 2022. He is from which country? సో ఇటీవల Mario Mazzila 2022 సంవత్సరానికి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్నారు. అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతున్నారు. చిలీ. సో చిలీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ యొక్క గవర్నర్ అయిన Mario Mazzila అనే పర్సన్కి ఇటీవల మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది లభించింది. 2015లో ఇండియాకి సంబంధించిన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ అయిన ఎవరైతే ఉర్జిత్ పటేల్ గారు రఘురామ్ రాజన్ గారు ఉన్నారో సో రఘురామ్ రాజన్ గారు ఉన్నప్పుడు ఆయనకి ఈ అవార్డు దక్కడం జరిగింది. అయితే 2022కి సంబంధించి చిలీ యొక్క సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయిన మరియో రెజల్ గారికి ఈ అవార్డు అనేది లభించింది. అలాగే శాంటిగో ఏదైతే ఉందో శాంటిగో అనేది మనకి దీని యొక్క క్యాపిటల్ రాజధానిగా ఉంది. పెసో అనేది చిలీ యొక్క కరెన్సీగా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ విచ్ ఇండియన్ పర్సనాలిటీ హ్యాస్ రీసెంట్లీ బీన్ ఎలెక్టెడ్ యాజ్ అ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఆఫ్ ఈడెన్బర్గ్ ఇన్ స్కాట్లాండ్. సో స్కాట్లాండ్లోని రాయల్ సొసైటీ ఆఫ్ ఈడెన్బర్గ్ని ఇటీవల ఏ భారతీయ వ్యక్తి ఎంపిక అయ్యారు అని అడుగుతున్నారు. సో మనకి కిరణ్ ముజుందార్ షా ఎవరైతే భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారో కిరణ్ ముజుందార్ షా సో ఆమె ఎంపిక కావడం జరిగింది. స్కాట్లాండ్లోని రాయల్ సొసైటీ ఆఫ్ ఈడెన్బర్గ్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండియన్ మెంబర్గా ఈమె ఎంపిక కావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆధార్ పూనావాలా, సిరస్ పూనావాలా ఉన్నారు. సో ఇక్కడ సిరస్ పూనావాలా ఎవరైతే ఉన్నారో ఈయనకి ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు అనేది కూడా లభించింది. అండ్ సెరమ్ ఇన్స్టిట్యూట్ యొక్క అధినేత అయిన ప్రస్తుతం ఆధార్ పూనావాలా హెడ్గా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, అండ్ రెడ్ ఫోర్ట్ ఫెస్టివల్ అండ్ భారత భాగ్య విధాత హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై విచ్ మినిస్ట్రీ. సో రెడ్ ఫోర్ట్లో మనకి మార్చి 25 నుంచి 10 రోజుల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని అనుసరించి భారత భాగ్య విధాత అనే ఒక ఫెస్టివల్ని నిర్వహించనున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొఘల్ ఆర్కిటెక్చర్ని, ఆ కల్చర్ని, అక్కడ ఉన్న వాటిని మనకి అవేర్నెస్ ఇచ్చేలాగా, దాన్ని చాటి చెప్పేలాగా ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీన్ని నిర్వహిస్తుంది. దీని యొక్క మంత్రి అయిన స్మృతి ఇరానీ గారి ఆధ్వర్యంలో ఇది జరగబోతుంది. అండ్ దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది కూడా దీనికి సహాయం చేయనుంది. ముఖ్యంగా అయితే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అలాగే స్మృతి ఇరానీ గారు గతంలో మనకి 2021లో ఒక బుక్ని కూడా రాశారు. దాని పేరు లాల్ సలాంగా పిలువబడుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి Recently, Sri Shaktikant Das, Governor of RBI, has inaugurated the Reserve Bank Innovation Hub in which city? So, recent గా RBI యొక్క గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ గారు 100 కోట్ల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్తో మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఒక ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించారు. అది ఎక్కడ అడుగుతున్నారు? కర్ణాటకలోని బెంగళూరులో. సో ఇటీవల RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు బెంగళూరు నగరంగా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనే దాన్ని ప్రారంభించారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకునేటప్పటికి అండ్ విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021. సో మనకి నీతి ఆయోగ్ యొక్క ఎగుమతి సన్నద్ధత సూచికకి సంబంధించి 2021లో రెండవ విడతలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పేసి అడుగుతున్నారు. మహారాష్ట్ర. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా 2020లో నీతి ఆయోగ్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్తో కలిపి ఒక ప్రిపేర్డ్నెస్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేసింది. సో రెండవ రిపోర్ట్ని రీసెంట్గా రిలీజ్ చేసింది. దీంట్లో మనకి స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, అలాగే హిల్ స్టేట్స్ ఈ కేటగిరీలో ఈ అవార్డ్స్ని ప్రకటించింది. సో దాంట్లో మనకి మహారాష్ట్ర ఏదైతే ఉందో అది టాప్గా నిలిచింది స్టేట్స్ విషయంలో. ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీస్ విషయంలో టాప్గా నిలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ అనేది హిల్ స్టేట్స్ విషయంలో టాప్గా నిలవడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఏషియాస్ లార్జెస్ట్ ట్యూలిప్ గార్డెన్ ఈజ్ లొకేటెడ్. మనకి ఆసియాలోని అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతున్నారు. కోయంబత్తూర్, లే, షిల్లాంగ్ అండ్ శ్రీనగర్. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో మనకి అండ్ ఆసియాలోని అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్ అనేది లొకేట్ అయ్యింది. అలాగే ఆసియాలో అతిపెద్ద ట్యూలిప్ ఫెస్టివల్ అనేది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే లడాఖ్లో ఇంపార్టెంట్ ప్రాంతంగా మనం లే అనే దాన్ని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మేఘాలయ యొక్క క్యాపిటల్గా షిల్లాంగ్ అనే దాన్ని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, కంబాలా అనే గేదెల పరుగు పందెం ప్రతి ఏటా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఆ బఫెల్లో రేస్ నేమ్డ్ కంబాలా ఈజ్ యాన్యువల్లీ ఇన్ విచ్ స్టేట్? దట్ ఈస్ నథింగ్ బట్ కర్ణాటక అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ జీకే. సో లాస్ట్ 3 వచ్చేవి కూడా మీకు జీకే రిలేటెడ్ క్వశ్చన్స్. సో కంబాలా అనేది ప్రతి సంవత్సరం ఒక బఫెల్లోకి సంబంధించిన ఫెస్టివల్, అది రేస్ ఫెస్టివల్. మనకి జల్లికట్టు అనేది ఎంత ఫేమస్ అలాగే కర్ణాటకలో కంబాలా అనేది కూడా అంతే ఫేమస్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే అండ్ ద గ్యాంజెటిక్ డాల్ఫిన్ ఈజ్ categorized as on the International Union of the Convention of Nature Red List. గంగా డాల్ఫిన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ లో సో ఎక్కడ వర్గీకరించబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. అంతరించిపోతుందిగా, ఎండేంజర్డ్ గా మనకి గంగా డాల్ఫిన్ అనేది IUCN రెడ్ లిస్ట్ లో మనకి ప్రతిపాదించబడింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఏ దేశంలో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆస్ట్రేలియా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ప్రపంచంలోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయిన కోరల్ రీఫ్స్ కి సంబంధించిన గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఆస్ట్రేలియాలో లొకేట్ అయ్యింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.